తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఓటమి బాధలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. శాసన మండలిలో కాంగ్రెస్ కు ప్రస్తుతం ఒకే ఒక సభ్యుడున్నాడు. దీంతో మండలిలో కాంగ్రెస్ బలం పెరిగేలా సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్లు వేస్తున్నారట. ఇటీవల బీఆర్ఎస్ తక్కెళ్లపల్లి రవీందర్రావు చేసిన కామెంట్లు కారు పార్టీలో కలకలం రేపుతున్నాయి. తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతూ ఉన్నాయి. ఓటమి బాధలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని టాక్ వస్తోంది. శాసన మండలిలో కాంగ్రెస్ కు ప్రస్తుతం ఒకే ఒక సభ్యుడు ఉన్నారు. దీంతో మండలిలో కాంగ్రెస్ బలం పెరిగేలా సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్ చేశారంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ తక్కెళ్లపల్లి రవీందర్రావు చేసిన కామెంట్లు కారు పార్టీలో కలకలం రేపుతున్నాయి. అసెంబ్లీ ఆవరణంలో చిట్చాట్ నిర్వహించిన రవీందర్రావు పార్టీ ఓటమిపై సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ పల్లకి మోస్తున్న బ్యాచ్ కు అధిష్టానం ప్రియారిటీ ఇచ్చిందని, అసలు విషయాలను తెలుసుకునేందుకు కూడా ఇష్టపడడం లేదని ఆరోపించారు. తొక్కుడు రాజకీయాలతోనే బీఆర్ఎస్ ఓడిందని స్పష్టం చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమిని పాలకుర్తి ప్రజలు ఎప్పుడో డిసైడ్ చేశారని చెప్పారు. పార్టీ గెలుపుపై ఊహాగానాలు ఎక్కువై వాస్తవాలు మర్చిపోయారని, తాను ఇన్ఛార్జ్ గా ఉన్న నల్గొండ జిల్లాలో ఓటమికి కారణం స్థానిక రాజకీయాలని విమర్శించారు. 2014, 2018లో పక్క పార్టీలో గెలిచిన వాళ్లను బీఆర్ఎస్ పార్టీలోకి లాగారని, వచ్చిన వాళ్లు రియల్ బీఆర్ఎస్ లీడర్లను తొక్కారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా మెలిగిన తక్కెళ్లపల్లి రవీందర్రావు చేసిన కామెంట్లు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతూ ఉన్నాయి. పార్టీ ఓటమికి గల కారణాలు విశ్లేషించుకోవడంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా లేక ఏదైనా మర్మం ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రస్తుతం శాసన మండలిలో మొత్తం 40 స్థానాలు ఉంటే ఇందులో బీఆర్ఎస్ కు పూర్తి మెజారిటీ ఉంది. బీఆర్ఎస్ నుండి 28 మంది, ఎంఐఎం నుండి 2, కాంగ్రెస్ నుండి 1, బీజేపీ నుండి 1, మరొక 2 స్వతంత్ర ఎమ్మెల్సీలు ఉన్నారు. మరొక 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి శాసనసభలో రావాల్సిన మెజారిటీ ఉన్నా శాసన మండలిలో ఒక్క సభ్యుడికే పరిమితమైంది. మండలిలో బీఆర్ఎస్ కు పూర్తి మెజారిటీ ఉండడంతో ప్రభుత్వం తీసుకువచ్చే బిల్లులను బీఆర్ఎస్ అడ్డుకునే అవకాశం ఉంది. ఏపీలో జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన 3 రాజధానుల బిల్లును శాసన మండలిలో టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. అసెంబ్లీలో జగన్ పార్టీ ఏకపక్షంగా గెలిచినా మండలిలో బలం లేకపోవడంతో కీలక బిల్లులను పాస్ చేయించుకోలేకపోయింది. ఏపీ పరిస్థితులు చూసిన సీఎం రేవంత్ రెడ్డి ముందే అప్రమత్తమయ్యారని తెలుస్తోంది. శాసన మండలిలోనూ పార్టీకి మెజారిటీ వచ్చేలా పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డితో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు టచ్ లో వచ్చారంటున్నారు. గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో ఇబ్బందులు పడిన ఎమ్మెల్సీలు అదును చూసుకుని పార్టీ జంప్ అయ్యేందుకు సిద్దమవుతున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చనే టాక్ వస్తోంది. రవీందర్రావు బాటలోనే మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బయటకు వస్తారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తక్కెళ్లపల్లి వ్యాఖ్యలు కారు పార్టీ పెద్దల్లో కలవరం సృష్టిస్తున్నాయని అంటున్నారు.